తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని గ్రహించిన కేటీఆర్ కొత్త చిల్లర రాజకీయానికి తెరలేపిన యూట్యూబ్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సంబంధించిన ఏదైతే టీ న్యూస్, ఆర్జీ టీవీ ఇట్లా వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ తోటి ముఖ్యమంత్రి గారి పైన, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన అనేక రకాలుగా విమర్శలు చేస్తూ బురద జల్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది జర్నలిస్ట్ గా చెప్పుకునే ఫేక్ జర్నలిస్టులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాల విమర్శలు చేసుకుంటా బుర్ర కలుపుతున్నారు. దాని వల్ల కొంతమంది ఫేక్ అమ్మాయిల పేర్లతో పెట్టుకొని అనేక రకాలైన బూతులు ఈరోజు ప్రభుత్వం పైన విమర్శలు చేసుకుంటా పబ్బం గడుపుతున్నారు. ఈ యొక్క సోషల్ మీడియా వేదికకి 15 కోట్ల రూపాయలు నెలకు వేధిస్తున్నా అంటే కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నాడో కూడా ఈరోజు మీరు ఆలోచించాలి. ఎలక్షన్స్ ముందర కూడా వీళ్ళు గులాబీ బొమ్మలమో, గులాబీ దొంగలమో అని ఏదో ఒక పాట క్రియేట్ చేసి దానికోసం కూడా ఏదైతే యూట్యూబ్ ఇన్స్పిరేషన్ నుంచి, అదే విధంగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ ఉన్నటువంటి సెలబ్రిటీలతో ఈ యొక్క పాటలు వాడించి ఈ యొక్క అట్లెట్లుండే హైదరాబాద్, ఇట్లెట్లుండే హైదరాబాద్ అని చెప్పుకుంటా ఆ రోజు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చిన 10 లక్షల రూపాయలు కూడా ఏ ఖజానా నుంచి ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు.